ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఓం రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్. రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుదోషపీడోప ఉపశాంతయే. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను రాహు భగవానుని యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ, రాహు భగవానుడు నరదృష్టిని, శత్రుదృష్టిని, వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు. అలాంటి అందరిపైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి, అందరూ అనేక రకాలమైన ఎవరెవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకుందాము. అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం. అలాగా 18 సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచార స్థితి. తులారాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు తులారాశిలో పంచమ స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహం అయిన వారికి సంతాన యోగము, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కాల సమయంలో వీలైనంత వరకు భార్యాభర్తలు చాలా సఖ్యతగా ఉండి తీరాలి. సకాలంలో తిండి, సకాలంలో ఔషధ సేవనం, సకాలంలో ఉండగలగాలి. లేకపోతే పిల్లల యొక్క పిండోత్పత్తి కాల సమయంలో నరాల బలహీనత అని, హార్ట్లో హోల్ పడిందని, పిండము పెరగట్లేదని చెప్పి కొద్దిపాటి చిక్కులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే డెలివరీ కాల సమయంలో ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంటుంది. పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క వాళ్ళకి ఇవ్వాల్సిన లావాదేవీల విషయంలో దయచేసి తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగవద్దు. ఇప్పుడు వచ్చేటువంటి కాల సమయంతో కూడా 10th క్లాస్ అయిపోయి డిగ్రీలు, పై చదువులు వెళ్ళేటువంటి పిల్లల యొక్క మనోభావాలను మీరు డాక్టరే చదవాలి, మీరు ఇంజనీరింగే చదవాలి అనేటువంటిది కాకుండా పిల్లల యొక్క మనస్తత్వం తెలుసుకొని వారికి ఏ యొక్క వృత్తిపైనైతే, ఏ రంగం పైనైతే వాళ్ళకి అభిలాష ఉందో వాళ్ళను మీరు చేర్పించగలిగినట్లయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీ దగ్గర ఉన్న ధనము, సమయము, జీవితము వృధా కాకుండా ఉంటుంది. లేకపోతే తల్లిదండ్రులు ఒక మాట, పిల్లలకు మాట, కాలేజీలో ప్రొఫెసర్స్ ఒక మాట, అంటే లెక్చర్స్ ఒక మాట వాడడం వలన పిల్లల యొక్క భవిష్యత్తులు అగమ్య గోచరమయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా తరతరాల నుంచి కానీ స్థిరాస్తులు, చిరాస్తులు, పేపర్లు చాలా జాగ్రత్త పెట్టుకోగలగాలి. ఆకలి వేసినప్పుడల్లా అన్నం తింటాను అన్నట్టుగా అవసరం వచ్చినప్పుడల్లా కూడా నేను అప్పులు చేస్తాను అంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనము వేసవి కాలంలో మంచును ఐస్ క్రీమ్ తీసి రోడ్డు మీద పెడితే ఎలా కరిగిపోతుందో మీ ఆస్తులు అజ్ఞానం చేత కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ప్రతి శుక్రవారం పూట రాహుకాల సమయంలో దీపాన్ని వెలిగించడం, దుర్గామాత పూజలో పాల్గొనడం వలన సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. రాహు భగవానుడు జాతకంలో అన్ని గ్రహాలు సవ్యస్థితిలో ఉన్నప్పుడు రాహు భగవానుడు అపసవ్య స్థితిలో సంచారం చేస్తూ ఉంటాడు. ప్రస్తుతము మీనరాశిలో ఉండబడినటువంటి భగవానుడు కుంభరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంటుంది. అలాగే రాహు భగవానుడు యోగించగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గామాత దేవాలయంలో దీపాన్ని వెలిగింపచేయడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం, దుర్గామాత అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించడం, ఎరుపు రంగు పూలను ఏర్పాటు చేయడం, కుంకుమతో కుంకుమార్చన చేయడం వలన రాహు భగవానుడి యొక్క తీక్ష్ణ తగ్గి
మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది. అలాగనే ఇంకనూ మనం నిత్యము కొన్ని కుదరదు కనుక ఈ యొక్క రాహుగ్రహ నక్షత్ర కల్పవృక్ష దేవత అంటారు. ఈ కల్పవృక్ష దేవతను గృహంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ, వాహనంలో కానీ పెట్టుకోవడం వలన రాహు యొక్క దృష్టి తొలగి అనుకుంటున్న విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అనంతమైనటువంటి శత్రు ప్రభావం తొలగి, నరదృష్టి యొక్క ప్రభావం తొలగి అనంతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యంలో విద్యార్థులకు మంచి చదువు, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము, మంచి ప్రమోషన్లు, ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు అని చెప్పి గమనించాలి. కనుక మనం అందరము కూడా వీలైనంత వరకు ప్రతిరోజు రాహుకాల సమయంలో తప్పక మౌనాన్ని పాటించగలిగినట్లయితే రాహుదోషం తొలగి అద్భుతమైన ఐశ్వర్యము అందరి సొంతమవుతుంది. అలాగనే రాహుగ్రహ దోషం ఉండబడిన వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే ఆ యొక్క నక్షత్ర నవగ్రహ రాహు వృక్షాన్ని తమకి అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళ భైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలోని అడ్డంకులు తొలగించుకుందాం, అన్నింట విజయానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. అలాగని అందరూ జీవితంలో ఉన్నతమైన విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ సేవా రంగాల్లో విజయం సాధించాలని మనసారా కోరుకుందాం. జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరిపైన కూడా రాహు భగవానుని యొక్క ఆశలు కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం రాహుగ్రహ దేవతార్పణమస్తు సకల జన నరదృష్టి వాస్తు దృష్టి శత్రు దృష్టి నివారణ దోష ప్రసాద సిద్ధిరస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా మీరు ముందుగా మన ఛానల్ చూడగలిగాలన్నట్లయితే గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.